అక్టోబర్ 6, 1973 సిరియా ఇంకా ఈజిప్ట్ దేశాలు ఇజ్రాయెల్ మీద దాడి చేశాయి. అయితే ఈ గొడవలో అమెరికా ఇజ్రాయెల్కి సహాయం చేసింది. అందువల్ల కేవలం సిరియా ఇంకా ఈజిప్ట్ దేశాలే కాదు, మొత్తం అరబ్ దేశాలన్నీ కూడా అమెరికా పైన కోప్పడ్డాయి. ఫలితంగా అమెరికాకు వెళ్లే చమురు సరఫరా మొత్తం కూడా ఆపేయడం జరిగింది. అందువల్ల ఆనాడు ప్రపంచవ్యాప్తంగా చమురు ధర 300% పెరిగింది. ఈ కారణంగా మన ఇండియా విషయానికి వస్తే, మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ రేట్ 30%కి పెరిగింది. ఇవన్నీ ఇప్పుడెందుకు చెప్తున్నానంటే 50 ఏళ్ల తర్వాత, అంటే ఇప్పుడు 2026లో సేమ్ ఇదే రిపీట్ కాబోతుంది. ఆల్రెడీ ఈ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధాల వల్ల చమురు రేటు 40 నుంచి 60% పెరిగింది. అసలు అమెరికా ఎందుకని చమురు కోసం యుద్ధాలు చేస్తుంది? అమెరికా ఆ విధంగా యుద్ధాలు చేయడం వల్ల మనకు, అంటే మన జేబుకు ఎలాంటి ప్రభావం పడుతుంది? మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ చమురు లేదా ఆయిల్ కేవలం ఇంధనం మాత్రమే కాదు, అది అమెరికా ఆధిపత్యానికి పునాది. ఎస్, 1973 యుద్ధం తర్వాత అమెరికా సౌదీ అరేబియాతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ఏంటంటే, ఈ చమురు ఏదైతే ఉందో దాని లావాదేవీలన్నీ కూడా కేవలం డాలర్లలోనే జరగాలి అని. అంటే చమురు కొనాలన్నా అమ్మాలన్నా కేవలం డాలర్లు మాత్రమే కరెన్సీగా ఉపయోగించాలి. కనుక ఏ దేశానికైనా చమురు కావాలంటే ముందుగా ఆ దేశం డాలర్లను సంపాదించాల్సి ఉంటుంది. ఈ వ్యవస్థనే పెట్రో డాలర్ వ్యవస్థ అంటారు. కానీ ఏ దేశమైనా కూడా దీనికి విరుద్ధంగా చేస్తే, అంటే మేము డాలర్స్ ఉపయోగించము, మా కరెన్సీని ఉపయోగిస్తామంటే అమెరికా ఆ దేశం పైన యుద్ధం ప్రకటిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇరాక్లోని సద్దాం హుస్సేన్ కూడా అదే విధంగా చేశాడు. ఆ తర్వాత ఇరాక్ పరిస్థితి, అలాగే సద్దాం హుస్సేన్ పరిస్థితి మనందరికీ తెలిసిందే. అయితే ఇరాక్ దేశంలాగా ఇరాన్ దేశం కూడా సేమ్ అదే చేసింది. చమురు విషయంలో మేము డాలర్స్ ను ఉపయోగించము అని. అమెరికాకి ఇరాన్ పైన కోపం ఉండడం ఇది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. అయితే కొంతమందికి డౌట్ వచ్చే ఉంటుంది, ఈ ఎలక్ట్రిక్ వెహికల్ యుగంలో కూడా అసలు పెట్రోల్, డీజిల్ ఇవన్నీ అవసరమా అని. మీరు అనుకుంటుంది కరెక్టే. బట్ 90% ట్రేడ్ ఏదైతే ఉందో అదంతా కూడా జల మార్గంలో, అంటే సముద్ర మార్గంలో జరుగుతుంది. అంటే షిప్పుల ద్వారా జరుగుతుంది. కానీ షిప్పులు కదలాలంటే ఎలక్ట్రిక్ ద్వారా అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే అంత భారీ షిప్పులు కేవలం బ్యాటరీలతో నడవవు. కాబట్టి ఖచ్చితంగా చమురు ఉండాల్సిందే. సేమ్ విమానాల విషయంలో కూడా అంతే. ఈ రెండు విషయాలే కాదు, ఆఖరికి మన ఇంట్లో ఉండే ప్లాస్టిక్ విషయంలో కూడా చమురు కాన్సెప్ట్ ఉంది. ఎస్, ఎందుకంటే పూర్తిగా పెట్రోల్ వాడుకునే విధంగా బయట దాని ప్రాసెస్ లో పెట్రో కెమికల్ వస్తుంది. ఆ పెట్రో కెమికల్ తోనే ఈ మొత్తం ప్లాస్టిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో 99% వరకు ఆ పెట్రో కెమికల్ తోనే తయారు చేస్తున్నాం. అంతెందుకు, మనం వాడే ఫోన్ కవర్ నుంచి మెడిసిన్ ప్యాకేజింగ్ వరకు అన్నింటిలో కూడా ఈ చమురు అస్తం ఉంది. కాబట్టి చమురు గిరాకీ ఎప్పటికీ కూడా తగ్గదు. ఇంకా అప్డేట్స్లో భాగంగా ఈ యుద్ధం వల్ల ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ బ్లాక్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రపంచంలోని 20% చమురు ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ద్వారానే సరఫరా అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ మార్గం బ్లాక్ అవ్వడం వల్ల ఒక బ్యారెల్ పెట్రోల్ ధర $100 వరకు చేరింది. ఇంకా యుద్ధం గనక కంటిన్యూగా జరుగుతూనే ఉంటే బ్యారెల్ $200 చేరుకున్న పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. బట్ పరిస్థితులు ఆ రేంజ్ వరకు వెళ్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ మొత్తంగా కుప్పకూలిపోతుంది. మన దేశంలో పెట్రోల్ ధర 150 నుండి 200కి చేరుకున్నా పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. ఇంకా చివరగా ఎక్కడో 5,000 కిలోమీటర్ల దూరంలో యుద్ధం జరుగుతుంటే దాని ప్రభావం మాత్రం మన ఇంటిలోని వంటగదికి తగులుతుంది. గ్యాస్ సిలిండర్ల నుండి నిత్యావసర ధరలు ఇవన్నీ కూడా పెరుగుతూ పోతున్నాయి. అమెరికా తన ఈగో కోసం, అలాగే ఇజ్రాయెల్ తన ఉనికి కోసం చేస్తున్న ఈ పోరాటంలో మొత్తంగా సామాన్య ప్రజలు తల్లడిల్లుతున్నారు. డాలర్ ఆధిపత్యం పోయి చమురు వ్యాపారం వేరే కరెన్సీలోకి మారితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకట్లేదు. దీని గురించి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.